ఈరోజు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఆల్ ఇండియా దామా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అచ్చంపేట శంకర్ సార్ జాతీయ జనగణనలో భాగంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఓబీసీ కాలం ఉండాల్సిందేనని ఆల్ ఇండియా దామా పార్టీ కోరడం జరిగింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఓబీసీలను విస్మరిస్తే రాజకీయ పరంగా తీవ్ర నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నామన్నారు. సామాజిక ఆర్థిక రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతుంది అంటే కేవలం బీసీ వలనే అనేది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దూరదృష్టి లోపం వల్ల జనగణన చేయడం లేదు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జాతీయ జనగణన చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 1931 నుంచి ఇప్పటి వరకు జాతీయ జనగణన జరగలేదు. ఇప్పటికైనా ఓబీసీల కాలం పెట్టి జనాభా ప్రాతిపదికన విద్య, వైద్య, రిజర్వేషన్ ప్లాన్, బడ్జెట్ కేటాయింపులకు ఆల్ ఇండియా దమ్మా పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. బీసీలను విస్మరిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉండవని హెచ్చరిస్తున్నామని డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలను 56.8% ఉన్నారని గుర్తించినందుకు అభినందిస్తున్నామని కోరుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో దివ్యాంగుల కోసం కూడా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు 6,016 రూపాయల, వృద్ధులకు వితంతులకు 4,016 రూపాయలు ఇస్తానని ఇప్పటికి కూడా ఎలాంటి ఊసుపోసు లేకుండా చేస్తోంది ప్రభుత్వం. దీనికి మేము చాలా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. మేము అడిగిన విషయం కాకుండా తమంతా తాము చెప్పిన ప్రకారంగా ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరమని భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నేతలు, బీసీ వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కుమ్మరి కుమార్ మరియు జిల్లా బీఎస్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బాచుపల్లి పాండు, జిల్లా ప్రధాన కార్యదర్శి నందికల భూమయ్య, వాతురామ్ నాయక్, రమేష్, చిప్పకృష్ణ, రెడ్యానాయక్ తదితరులు, భిక్షానాయక్, చందర్ నాయక్, శంకర్ ప్రసాద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సార్ వాయిస్ ఇస్తాడు, అప్పుడు నువ్వు స్టార్ట్ అని చెప్పు. 1931 తర్వాత జాతీయ జనగణన ఈసారి అయినా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం జనగణన చేయాలని నిర్ణయించడం ఒక గొప్ప పరిణామమే, గొప్ప విషయంగా మేమందరం భావిస్తున్నాం. మరి ఈ జాతీయ జనగణనలో 40 కాలమ్స్లో ఓబీసీ అనే కాలం లేకపోవడం వలన భారతదేశంలో ఉన్న ఈ బీసీ ప్రజలందరూ సంతృప్తి వ్యక్తం చేయడం లేదు. అందుకని ఈ 40 కాలంలో ఒక కాలం ఓబీసీ అని పెట్టి భారతదేశంలో ఓబీసీలు ఎంతమంది ఉన్నారు అనేది గుర్తించవలసిన బాధ్యత ఢిల్లీ ప్రభుత్వందే అనేది ఆల్ ఇండియా దమ్మా పార్టీ ప్రత్యేకంగా డిమాండ్ చేస్తుంది. మరి ఆ కాలం పెట్టి భారతదేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారు అనేది చెప్పవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వందే అనేది మరోసారి మీకు తెలియజేస్తున్నాం.